ఎవ్రీవన్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూడా చాలా బాగున్నా. మీరు బాగున్నారనే అనుకుంటున్నా. సో టుడే ఈజ్ అ సండే వీకెండ్. మనం ఎప్పుడు ఎలాంటి రష్ లేకుండా, ప్లాన్స్ లేకుండా చాలా రిలాక్స్ అయిపోదామని అనుకుంటాము. సో వి జస్ట్ థాట్ టు స్టెప్ అవుట్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఆటమ్ సీజన్. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ యూకేకి వచ్చిన తర్వాత ఈ సీజన్ కోసం నేను కూడా చాలా వెయిట్ చేశాను. మొత్తం రోడ్స్ కానీ, ఏవైనా పార్క్స్ కానీ ఒక వేరే లెవెల్లో మారిపోయాయి అనమాట. ఎటు చూసినా వాల్‌పేపర్ సీన్స్ లాగే కనిపిస్తుంది. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా చాలా గట్టిగా హిట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఆటమ్ సీజన్. ఎందుకంటే ఎవ్రీ కార్నర్ ఇట్స్ లుక్ లైక్ ఏ పెయింటింగ్ అనిపించింది. ఆ యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ లీవ్స్ అయితే అసలు అలాగా ఫాలింగ్ అవుతున్నప్పుడు కూడా నేను చూసాను. ఎంత మంచిగా మారిపోయాయంటే అవి రాలిపోతూ కూడా మనకి ఒక మంచి బ్యూటిఫుల్ సిరీన్స్‌లా కనిపిస్తున్నాయి. అండ్ అంత బ్యూటీనెస్ ఇస్తుంది. ఆ నేచర్ అసలు నిజంగా గ్రేట్ కదా! సో మేమైతే ఇంకా పార్క్‌లోకి వచ్చేసాము. మా చుట్టుపక్కల మాకైతే చాలానే పార్క్స్ ఉన్నాయి. యూకేలో ద బెస్ట్ ఏంటి అనిపించిందంటే నాకు ప్రతి అడుగుకి, ప్రతి వీధికి మనకి కూడా అలా పెడితే బావుంటది అనిపిస్తది. ఎందుకంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే ఒక వీధి నుంచి ఇంకో వీధి వరకు అలా స్ట్రీట్స్‌కి పార్క్స్ ఉంటూనే ఉంటాయన్నమాట. సో నాకైతే అలాగా ఈ ఫాలింగ్ సీజన్ చూసుకుంటూ, ఆ బ్రీజ్‌లో అలా నడుస్తూ, ఆ డ్రై లీవ్స్ మన కాళ్ళ కింద అలా క్రంచ్ అవుతూ చాలా సూతింగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇంకా చెర్రీకైతే ఒక 10 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఎందుకంటే ఒక టర్మ్ హాలిడేస్ అని చెప్పేసి అండ్ అలాగే హాలోవీన్ అని చెప్పి సో 10 డేస్ అలా ఇచ్చేసారనమాట. చెర్రీ స్కూల్ పక్కనే ఈ పార్క్ ఉంటది. చెర్రీకి చుట్టుపక్కల ఒక 2, 3 పార్క్స్ ఉన్నాయి స్కూల్‌కి. సో మేము ఎప్పుడూ ఈ పార్క్ వస్తాం గానీ ఇంతగనం లోపలికి ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో లోపల పార్క్ అండ్ ఇంకోటి పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు ఆడుకోవడానికి అండ్ అలాగే చాలామంది ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికొస్తారు. అండ్ ఇక్కడైతే మనకి ఫుట్బాల్ కోచింగ్ సెంటర్ కూడా ఉంది. అండ్ అంత వెదర్‌లో కూడా వాళ్ళు ఆడుతున్నారు అబ్బా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడికొచ్చేసరికి మాకు చివరన ఇంతవరకు మేము రాలేదు. ఎప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఓకే ఇదంతా ప్లెయిన్ గ్రౌండ్ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఈసారి ఇలా మనం ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దాము. మనకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి మేము మొత్తం అంతా నడుచుకుంటూ అలా వెళ్ళాము. ఇంకా అక్కడికొచ్చేసరికి మాకక్కడ ఇంకా చిన్నపిల్లలకి యాక్టివిటీస్ పార్క్ అది ఉందనమాట. అరే! ఇన్ని రోజులు ఇది చూడలేదా అని అనిపించింది. అండ్ ఇంకోటి హాలోవీన్‌ది సంథింగ్ అక్కడ ప్లే ఏరియా లాంటిదేదో కట్టారు. అండ్ ఒక కాఫీ షాప్ కూడా కొత్తగా కట్టినట్టున్నారు. మేబీ మరి మేము చూడొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఈసారి ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి మొత్తం చుట్టూ మా ఉన్న ఏరియాలో అంతా తిరిగామనమాట. సో ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఒక కాఫీ షాప్ అండ్ పక్కన పార్క్ ఏరియా అండ్ ఇది చాలా బావుంది అలాగా. అండ్ ఇక్కడైతే ఆ కాఫీ షాప్ అంత పెద్ద ప్లేస్‌లో అలా మధ్యలో ఉండడం వల్ల చాలా కోజీగా భలే అనిపించిందనమాట. సో అక్కడ బెంచ్ మీద కూర్చొని మనం కాఫీ అది ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ వ్యూ చూస్తూ ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంక చిన్న చిన్న థింగ్స్ మంచి హ్యాపీనెస్ ఇస్తుంది కదా! అండ్ అలాగే ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది. బట్ ఔట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి అక్కడ బోర్డ్ పెట్టేశారు. సో ఇంకా చెర్రీ పార్క్‌కెళ్ళి ఇంకా టైమ్ స్పెండ్ చేస్తా అని చెప్పేసి ఇంకా వాడు మొత్తం అన్నీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ నిజంగా చైల్డ్‌హుడ్ టైమ్‌లో ఇలా ఔట్‌డోర్‌లో టైమ్ స్పెండ్ చేయడము చాలా ఇంపార్టెంట్. బికాజ్ నాకు పర్సనల్‌గా ఏమనిపిస్తుందంటే సో మనం ఎప్పుడైతే పిల్లల్ని ఇలాగ పార్క్‌కి తీసుకొస్తామో నిజంగా దే స్టార్ట్ కనెక్టింగ్ విత్ ద నేచర్. అంటే వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతది. ఒక క్యూరియాసిటీ వస్తదనమాట. అంటే ఏంటి కలర్స్, ఏంటి స్కైల్ ఉంది, ఏంటివి అని చెప్పేసి వాళ్ళు క్వెషనింగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఆ క్రియేటివిటీ అది పెరుగుతది. అండ్ ఇలాంటివి ఆడేటప్పుడు కూడా వాళ్ళకి మంచి స్ట్రెంత్ కూడా వస్తది. సో మనం ఇలాగా అండ్ మనకు కూడా స్క్రీన్ టైమ్ అనేది తగ్గుతది. సో ఈ జనరేషన్‌లో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా వాళ్ళకి కూడా చాలా పెద్ద థింగే. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న థింగ్స్‌లోనే హ్యాపీనెస్‌ని కోరుకుంటారు. ఇలా ఆడుకోవడం అండ్ ఇలా చూడండి మంచిగా ఫ్రెండ్స్ కూడా అవుతారు. అండ్ నేచర్‌తో మంచిగా కనెక్ట్ అవుతారు. సో చెర్రీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ జిప్ లైన్ కూడా మంచిగా ఒక 2, 3 టైమ్స్ అక్కడ చూసారా పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి హౌ మచ్ దే ఆర్ ఇంటూ ద డిసిప్లిన్ అని చెప్పొచ్చు.
అసలు ఒకదాని తర్వాత ఒకళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ లైన్ కట్టుకొని మళ్ళీ ఒకళ్ళు వెనక నుంచొని లైన్ కడుతూ చేస్తారు. కానీ యూకేలో మొత్తం అంతా ఎక్కడ ఏది మీరు చేయాలన్నా ఏ అది లైన్ కట్టే మీరు చేసుకోవాలి, సాధించుకోవాలన్నమాట. సో అది నేను చెప్పగలను. అండ్ మనము కూడా స్క్రీన్ టైం నుంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ చెర్రీ చూడడని చెప్పాను, చెర్రీ కూడా చూస్తాడు. వాడు స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే మేము తప్పకుండా డైవర్ట్ చేయడానికి చాలా థింగ్స్ చేస్తూ ఉంటాము. సో అలాగా సండేకి అయితే ఇలా వచ్చేసాం. చాలా మంచిగా ఆడుకున్నాడు. అండ్ వాడికి కూడా ఇష్టం. ఎందుకంటే డైలీ మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పార్క్ వచ్చి అండ్ చెర్రీకి లెఫ్ట్లో ఒక పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ రోడ్లో ఒక పార్క్ ఉంటుంది. సో మేము ఎప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ పార్క్కి వెళ్తాను. ఈసారి కూడా మీకు అది చూపిస్తాను. ఆ పార్క్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకైతే ఈ వెదర్లో అసలు ఆ లీవ్స్ కానీ చూడండి ఎంత ఫాల్ అయ్యిందో, ఆ ఫాలింగ్ సీజన్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ అలాగే ఇక్కడ నాకు ఈ వాల్ అయితే నిజంగా మనకి నోట్ ప్యాడ్స్లోని మనకి బుక్స్లోని పైన వాల్పేపర్స్ అలా ఉంటాయి కదా, మనం కూడా బుక్స్ ఎంచుకునేటప్పుడు నోట్బుక్స్ మంచి వాల్పేపర్స్ ఉన్నలాంటివి మనం ఎంచుకునేవాళ్ళం. నేనైతే అదే చేసేదాన్ని. సో అలాగా నాకు ఆ వాల్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ హౌసెస్ చూస్తున్నప్పుడు అందరూ హ్యాలోవన్ థీమ్స్తోని వాళ్ళ హౌసెస్ అన్నీ మంచిగా డెకరేట్ చేసుకున్నారు. అండ్ ఆ హౌసెస్ కూడా ఇండివిజువల్ హౌసెస్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా అలాగ నడుచుకొని వెళ్ళాం అనమాట. సో ఎట్నుంచి వెళ్ళాము ఇంకా వేరే వైపు నుంచి వచ్చి ఇంకా అలాగా వస్తే ఇది చెర్రీ స్కూల్కి రైట్ సైడ్ మనకి చెర్రీ పార్క్ ఉంటుంది. సో దాన్ని రఫెల్ పార్క్ అని అంటారు. నేను డైలీ ఇదే రోడ్లో చెర్రీని స్కూల్ పిక్ చేసుకొని నేను డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటాను. అసలు నేను రోజు చూస్తున్నప్పుడు నాకు భలే అనిపిస్తుంది. అండ్ మీరు ఆ సౌండ్స్ కూడా వినండి, ఆ క్రంచీ లీవ్ సౌండ్స్. సో ఇంకా సండే కదా, మేము చాలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి వచ్చేసాము. అండ్ అలాగే సండే కాబట్టి అండ్ థింగ్స్ అన్నీ మళ్ళీ గ్రాసరీకి అయితే వెళ్తున్నాము. సో పైన అపార్ట్మెంట్లో ఉంటాం, కిందున్న గ్రాసరీ స్టోర్ అనమాట. సో నా ముందు వీడియో చూస్తుంటే మీకు చెప్పే ఉంటాను, అన్నీ మాకు ఇంటర్లింక్ కనెక్ట్ అయి ఉంటాయి. సో మనకి సండే కాబట్టి ఇక్కడ మనలాగా నైట్ టైం వరకు షాపులు తెరిచి ఉండవండి. అసలు సండే అంటే వీళ్ళకి అసలు ఫన్ డే లాగా 5కి క్లోజ్ అనమాట. డైలీ ఈవినింగ్ 6 అంటే అసలు అన్ని షాపులు క్లోజ్ అవుతాయి. ఇంకా సండే అంటే వాళ్ళు క్వాలిటీ టైం వాళ్ళ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇంకా 5కి అన్నీ క్లోజ్ చేస్తారు. సో మేము ఎప్పుడు ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కొని తీసుకొస్తాం. ఇంకా హ్యాలోవన్ కదా, మొత్తం హ్యాలోవన్ సీజన్తో నింపేశాడనమాట మొత్తం థింగ్స్ అన్నీ. అసలు నిజంగా వీళ్ళ థింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఏ సీజన్కి ఆ సీజన్ మనకి ఎలాగో వాళ్ళకి కూడా ఎలాంటిది వస్తుందన్న ఆ సీజన్కి మొత్తం రకాలన్నీ ఉంటాయి. డిఫరెంట్ థింగ్స్ చాలా యూనిక్గా కూడా ఉంటాయి. జనరల్‌గా చెర్రీ అయితే భయపడతాడు. బట్ ఆ బొమ్మ చూసిన తర్వాత భయపడలేదనమాట. మళ్ళీ ఆ బొమ్మ తీసుకొని ఆడుతూ కొందాం అని చెప్పేసి అన్నాడు. అండ్ మేము చెర్రీని హ్యాలోవీన్ థీమ్ రెడీ చేద్దాం అనుకున్నాము. బట్ ఎక్కడికి తీసుకెళ్తాం, ఏం చేస్తాము అని చెప్పేసి ఇంకా రెడీ చేయలేదు. వాడు కొంచెం భయపడతాడు. ఆ టైంకి కొనేయండి అంటాడు, వేసుకోమన్నప్పుడు మాత్రం వేసుకోడు. సో అక్కడ మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా ట్రై చేశాడనమాట అన్నీ. కానీ మొత్తం షాపింగ్ మాల్ అంతా కూడా నాట్ గ్రాసరీ స్టోర్, ఎలాంటి షాప్ చూసినా కూడా మొత్తం హ్యాలోవీన్‌తో నిండిపోయింది. అసలు ఈ పంప్కిన్స్ కానీ అసలు కోయిన్సిడెన్స్ వీళ్ళ ఆటమ్ సీజన్ అంతా ఆరెంజ్ లాగా మారిపోతుంది. అండ్ వీళ్ళ థింగ్స్ కూడా ఆటమ్ అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకి ఆరెంజిష్గా ఉంటాయి. సో మా గ్రాసరీ స్టోర్ షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా సరే చాలా టైం అయింది కదా, ఈవినింగ్ స్నాక్స్ తిందామని చెప్పేసి వచ్చేసాము. సో వి జస్ట్ ఆర్డరింగ్ సమ్ ఫుడ్ హియర్. ఇంకా చెర్రీ ఫేస్ చూడాలి. ఆ వెదర్‌కి, ఆ కోల్డ్ బ్రీజ్‌కి నడుస్తున్నప్పుడు చాలా రెడ్‌గా అయిపోయిందనమాట. లిటరల్లీ నేను గ్లౌస్ ఏసుకున్నా కూడా నాకు చాలా కోల్డ్‌గా అనిపిచ్చింది. సో దట్స్ అవర్ సండే ప్లాన్ ఫర్ టుడే. నాకైతే చాలా సింపుల్‌గా, స్ట్రెస్ ఫ్రీగా జస్ట్ ఎక్స్‌ప్లోరింగ్ ద న్యూ ఆటమ్ వైబ్ టుగెదర్ అనిపిచ్చింది. ఐ లవ్ దిస్ సీజన్ అనిపిచ్చింది. సో మీకు కూడా నాకులాగే ఈ సీజన్ నచ్చితే కమెంట్స్ చేయండి గాయ్స్. అండ్ అలాగే వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ ఆటమ్ వైబ్ అది కూడా కమెంట్ చేసి చెప్పండి.
కానీ అక్కడ చికెన్ అయితే చాలా యమ్మీ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ తిన్న రెస్టారెంట్ అన్నిటిలో నాకు ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం మన ఇండియన్ టచ్ ఉందనమాట. సో, నాకైతే ఈ డే అంతా చాలా బాగా నచ్చింది. కానీ నిజంగా మనము మన ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఒక మెమరీస్‌గా గుర్తుంటాయి. అండ్ నేను ముఖ్యంగా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నాకు మెమరీస్‌గా నేను యూకేలో ఏం చేశాను అని నాకు తెలియడం కోసం నేను అలా స్టార్ట్ చేశాను. అండ్ నాకు కూడా ఏమైనా మంచి ఇన్పుట్స్ ఇస్తే నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ స్పెండింగ్ క్వాజీ టైమ్ డే విత్ మీ ఇట్స్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి కామ్ వీకెండ్ డేస్‌కి మళ్ళీ కలుద్దాం.